చెప్పి ఒక పెట్టడం జరిగింది మీరు అన్నట్లుగా. సరే సోషల్ మీడియా వేదికగా వాడు పెట్టినప్పటికీ దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తారు, దీనికి సమాధానం ఏం చెప్తారు? సో ప్రభుత్వ పరంగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దానికోసం ఖర్చు చేశామంటారా? మీరు అన్నట్లుగా ఆయన గతంలో ఏదైతే ఇంగ్లాండ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో చేయనటువంటి ఖర్చులు ఏంటి, దానికి కథ ఏంటి అనేది కూడా తేలాల్సినటువంటి విషయం. ఇక లోకేష్ సంబంధించినటువంటి అంశంలో మీరు అన్నారు ఇంతకుముందు పార్టీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఆయన తెలంగాణ హైదరాబాద్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా పార్టీ ఉంది, ఇక్కడ కూడా చేస్తూ ఉంటుంది. ఇవే కాకుండా ఇతర ప్రాంతాలకు ఇటు ఢిల్లీ కానీ రెగ్యులర్గా వెళ్ళడం, అలానే ఇటీవల పెట్టుబడుల సదస్సుకు సంబంధించినటువంటి ఆహ్వానాలకు వెళ్ళడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా. ఈ టైంలో కూడా ఏం చేస్తున్నారు? మామూలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు టూర్లకు వెళ్ళేటప్పుడు కూడా సో సొంత ఖర్చులే సొంతగానే దాన్ని వినియోగిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి దాన్ని ఏమాత్రం కూడా ఖర్చు చేయట్లేదు? అంటే ఎందుకంటే ఇంతవరకు ఏం ఖర్చు చేయట్లేదు, జీరో అని చెప్పి వారు చేసినటువంటి పోస్టుల్లో ఉంది కాబట్టి. ఇంతకుముందు నేను చదివి వినిపించింది అదే. ఖచ్చితంగా ఆయన ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు అనేది ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కాబట్టి లోకేష్ తన పర్యటనలకు ప్రభుత్వ ధనాన్ని ఒక్క రూపాయి కూడా వినియోగించడం లేదు, తన వ్యక్తిగతమైనటువంటి డబ్బునే వినియోగిస్తున్నారనేది ఇంతో స్పష్టమైంది. అయితే వైసీపీ ఏదైతే ఆరోపిస్తోందో గుడ్డకాల్చి మీద పడే టైప్లో వాళ్ళ ఆరోపణ అయితే ఉందనేది తెలుగుదేశం పార్టీ వాదన. కాబట్టి వాస్తవాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అథెంటిక్గా పేపర్ రిలీజ్ చేసింది. కాబట్టి అటు వైసీపీ కూడా ఇంత ఖర్చు చేశారు అని చెబుతున్నప్పుడు కనీసం ఆ టికెట్లకు అయిన ఖర్చు ఎక్కడి నుంచి వెళ్ళింది ఆ విషయాలను కూడా వాళ్ళు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ఫేక్గా ఒక ప్రచారాన్ని పెట్టేసి దానిలో వాస్తవాలు లేకపోయినప్పటికీ ఇబ్బందులు గురి చేయడం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీని నుంచి వాస్తవాలు ఇవి అని తెలుగుదేశం పార్టీ తన నిజాయితీని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత వైసీపీ నేత మంత్రి లోకేష్ తన నిజాయితీ నిరూపించుకోవడంలో భాగంగా ఇవన్నీ కూడా రిలీజ్ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇదే సమయంలో ఇదే కాదు 2014, 2019 అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో చిరుతిళ్లకు లక్షల్లో ఖర్చు పెట్టారు లోకేష్ అని కూడా ఒక తమ సొంత పత్రికలో వేయడంతో అప్పట్లో దాని మీద పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. ఇప్పటికీ దానికోసం సాక్షి యాజమాన్యం కావచ్చు, వైసీపీ పార్టీలో కొందరు నేతలు కావచ్చు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా అబద్ధ ప్రచారాలు పెట్టి ఒక మనిషి యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇందులో వాస్తవాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ బహిర్గతం చేసింది. ఒకవేళ నిజంగా తాము చెప్పింది నిజామని నిరూపించుకోవాలనుకుంటే వైసీపీ కూడా దానికి ఆధారానికి సంబంధించినటువంటి పత్రాలు, అంటే ఇంత ఖర్చు చేశారు, ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంత ఎక్స్పెన్స్ అయింది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అని తీసుకున్నారని ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఈ విషయం తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసి మొన్న వెడ్నెస్డే రిలీజ్ చేసింది. ఈ రోజు వరకు కూడా వైసీపీ నుంచి అటువంటి సమాధానం ఏమీ రాలేదు. ఇది వాస్తవమని. కాబట్టి వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ అసత్య ఆరోపణలనే పరిగణించాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే. ఎస్ అయితే చూద్దాం. మీరు అన్నట్లుగా వారు చేసినటువంటి ఆరోపణలపైన ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు ఆర్టీఐ ద్వారా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి. ఇప్పటి వరకు మంత్రి లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టాక ఏమైనా ఖర్చు చేశారంటే ఏమీ లేదు అనేటువంటిది. మరి వీరు కూడా 222 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పిన నేపథ్యంలో దీనికి ఏమైనా సమాధానం చెప్తారా, కేవలం విమర్శలకే పరిమితం అవుతారా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చాక మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఒక హోదాలో ఉన్నప్పుడు వారు పర్యటనలు అనేటివి సహజంగా చేస్తుంటారు. అది రాష్ట్రంలో పర్యటన కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఆ పర్యటనలకు సంబంధించినటువంటి సారాంశం ఏంటి, ఆ పర్యటనలకు సంబంధించి అది ప్రజలకు ఉపయుక్తమైందా కాదా అనేటువంటిది ఒక పాయింట్ అయితే, సో వారు ప్రభుత్వంలో ఆ అవకాశం వారికి ఉన్నప్పుడు కొన్ని పర్యటనలకు కూడా వెళ్తారు. అయినప్పటికీ కూడా మంత్రి నారా లోకేష్ తనకు ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యక్రమాలు వాటి కోసం వెళ్తున్న అధికారిక హోదాలో అటెండ్ అవుతున్నప్పటికీ కూడా తామేమీ ఖర్చు చేయట్లేదు, సొంత నిధులనే వినియోగిస్తున్నాం అనేటువంటిది స్పష్టంగా సోషల్ మీడియా వేదికగా పార్టీ కూడా రిలీజ్ చేసింది. అయితే ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి కూడా ఇలాంటి విమర్శలు, లేకపోతే ఓవరాల్గా కూడా అంటే వ్యక్తిత్వ హననం అనేటువంటిది